హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరి ఇళ్లకు రేపు 7 గంటల నుండి సచివాలయ అధికారులు అయితే రాబోతున్నారండి. అయితే ఈ సచివాలయ అధికారులు ఎందుకు వస్తున్నారంటే తప్పనిసరిగా మీకు ఈ 2 మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఈ 2 ఇవ్వకపోతే ఒకవేళ మీరు ఈ 2 చూపించకపోతే కనుక మీ యొక్క పెన్షన్ అనేది పూర్తిగా రద్దు అవుతుంది. అలాగే మీరు పెన్షన్ అనేది మీరు మార్చి నెలలో అయితే తీసుకోలేరండి. అయితే మనం ఏమేమి ఇవ్వాలి, ఎందుకు వస్తున్నారు, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలు అనేది తెలియజేస్తానండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు అనగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి 2 విధాలుగా అయితే మనకు సచివాలయ అధికారులు అయితే రాబోతున్నారండి. అయితే మనకు మొదటిగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటున్నారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద అలాంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్డేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ మొబైల్ నెంబర్ ఏంటి, ఎందుకు అప్డేట్ చేసుకోవాలంటే మనకేంటంటే ఇప్పుడు మనకేంటంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్లో అయితే ఉంది. ఒకవేళ ఎవరి నెంబర్ అయితే అప్డేషన్లో లేదో అలాంటి వారి ఇళ్లకు సచివాలయ అధికారులు అయితే వస్తారు. ప్రభుత్వం వారి దగ్గర ఒక యాప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యాప్లో మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే నమోదు పరుస్తారండి. ఈ మొబైల్ నెంబర్ నమోదు పరుస్తేనే మీకు ఏంటంటే మార్చి నెలలో పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మొబైల్ నెంబరు నమోదు పరచుకోకపోతే కనుక తప్పనిసరిగా మీరు సచివాలయ అధికారులను అప్రోచ్ అవ్వండి. సో వాళ్ళు మీ యొక్క నెంబర్ ఉందో లేదో చెక్ చేసి ఒకవేళ మీ యొక్క నెంబర్ లేకపోతే కనుక వాళ్ళే అప్డేట్ అనేది చేస్తారు. ఒకవేళ మీరు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే వారే మీ ఇళ్ళకైతే రావడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే ప్రభుత్వమే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది చేసుకోలేదో అలాంటి వారి ఇళ్ళకు వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేయండి అని చెప్పి. అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకేంటంటే పెన్షన్లో ఏంటంటే అవకతవకలతో చాలామంది పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించారు. అంటే పెన్షన్ తీసుకోవడానికి వారు అర్హులు కానప్పటికీ వారు ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి అలాంటి వాళ్ళు చాలామంది పెన్షన్లు అయితే పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించారు. అలాంటి వాళ్ళ ఇళ్లకు ప్రతి ఒక్కరి ఇళ్లకు వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ కార్డు కానివ్వచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ తనిఖీ చేస్తారు. తనిఖీ చేసిన తర్వాత మీరు జెన్యున్గా, అంటే కొంతమంది వికలాంగులు ఉంటారండి, వారికి వికలాంగత్వం ప్రభుత్వం ఇచ్చినటువంటి మేరకు ఉందా లేదంటే తక్కువ ఉందా, సో దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించి ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే కనుక వారు మళ్ళీ వికలాంగత్వంకి సంబంధించిన సర్టిఫికెట్కు మళ్ళీ వారు ఎంక్వైరీ చేసుకోవాలని వారు మళ్ళీ తనిఖీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సో మళ్ళీ వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకురావాలని చెప్పేసి చెబుతారు. సో మళ్ళీ వాళ్ళు వెళ్ళి తీసుకురావాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనకేంటంటే ప్రభుత్వం ఏంటంటే వికలాంగులకు సంబంధించి అలాగే వృద్ధాప్య వితంతు పెన్షన్లకు సంబంధించి తనిఖీ చేయబడుతున్నారు. ఎవరైనా ఈ విధంగా అర్హత లేనప్పటికీ పెన్షన్లు పొందుతున్నట్టు గుర్తిస్తే కనుక అలాంటి వారికి సంబంధించి మార్చి నెలలో పూర్తిగా పెన్షన్ల పంపిణీ రద్దు చేస్తారండి. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.